హాయ్ ఫ్రెండ్స్, విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో ఐనవోలు మల్లన్న జాతరను అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ జాతర సంక్రాంతి నుండి అలాగే ఉగాది వరకు కూడా పెద్ద మొత్తంలో జరుగుతుంది సంవత్సరంలో. మిగతా టైంలో రద్దీ చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ సంక్రాంతి మాసంతో అయితే మనకు రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా భక్తులు బోనాలు అలాగే పట్నాలు వేయడం ద్వారా అయితే తమ మొక్కులు అయితే చెల్లించుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బోనాలకు అయితే ఇక్కడ పూజిస్తున్నారు. బోనాలకు టికెట్ అయితే ఇక్కడ 20 రూపాయలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. అలాగే పట్టణాలకు అయితే 2 రకాల పట్టణాలు ఉన్నాయి. ఒకటి నజరుపట్నం అలాగే చిలకపట్నం ఉంది. చిలకపట్నానికి అయితే రేట్ తక్కువగా ఉంటుంది, గుడి బయట వేస్తారు. నజరుపట్నం అయితే ఆలయ ప్రాంగంలో లోపలనే వేస్తారు. దానికి 300 రూపీస్ అయితే టికెట్ తీసుకున్నారు. ముఖ్యంగా మనకు పట్టణాలు వేస్తే మాత్రం ప్రతి వ్యక్తికి అంటే ప్రతి పట్టణానికి కూడా మనకు 900 రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది. 300 రూపాయల టికెట్ అలాగే 600 రూపాయలు అయితే ఆ ఒగ్గు పూజలకైతే సమర్పించుకోవాల్సి ఉంటుంది కట్న కానుకలుగా. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, రథసేవ చేస్తారు స్వామివారిది, మల్లన్న స్వామిది. రథసేవకు కూడా ఒక టికెట్ 300 రూపాయలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది ఆలయం చుట్టూ కూడా తిప్పుతారు. ఆ రథసేవ టికెట్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ చేతులతో లాగి ఆలయం చుట్టూ అయితే తిప్పుతారు. ఇక్కడ బోనాలు చూస్తున్నారు కదా, ఆలయ పరిసరాలు అంటే ఆలయ బయట బోనాలు చేసి అయితే ఇలా పెడతారు. ఇలా మొక్కులు పూజించుకొని అయితే సామూహిక బోనాలు అంటారు కదా, అలాగే సామూహిక పట్టణాలు కూడా చేస్తారు ఆలయం లోపల అలాగే ఆలయం బయట కూడా. మల్లన్న స్వామి వారికి 2 భార్యలని చెప్పుకుంటారు. అందులో ఒకరు బలిజ మేడాలమ్మ, అలాగే అంటే బలిజ వాళ్ళ ఇంట్లో పుట్టినది కాబట్టి బలిజ మేడాలమ్మ అంటారు. అలాగే ఇంకొకరు గొల్లకేతమ్మ. గొల్లకేతమ్మ 2వ భార్య. గొల్లకేతమ్మ గొల్ల వాళ్ళ ఇంట్లో పుట్టినది కాబట్టి ఆమెను గొల్లకేతమ్మ అని అంటారు. ఇక్కడ భక్తులు అయితే మనకి బోనాలు చేసి అయితే స్వామివారికి అయితే నైవేద్యాన్ని సమర్పించుకున్నారు. బోనాల్లో ముఖ్యంగా అన్నం వండుతారు, అంటే పసుపు అన్నం వండుతారు. అలాగే కూర కూడా వండుతారు స్వామివారికి. కూరను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. కూరలో ముఖ్యంగా గుమ్మడికాయ, కాకరకాయ, వంకాయ, టమాటా ఇలా అయితే వేస్తారు. చింతకాయ కూడా వేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు, ఈ కాకతీయుల కాలం నాటి ఈ ఆలయంలా ఉంది. అంటే కాకతీయులు అంటేనే మనకి ఇలాంటి ఆలయాలు అయితే గుర్తుకొస్తాయి. ఇక్కడ కాకతీయుల కళాతోరణం కూడా ఉంది. అంటే ద్వార ప్రవేశం కాకతీయ కళాతోరణం అయితే ఉంది. అందులో కూడా అయితే భక్తులు నజరుపట్నం కాకుండా ఇలా చిలకపట్నం అంటారు కదా, ఆ చిలకపట్నం అయితే వేస్తున్నారు. అంటే బయట ఈ బోనాలు అయితే చూసారు కదా ఫ్రెండ్స్, అందరూ కూడా వచ్చి ఇలా బోనాలు అయితే సమర్పించుకుంటున్నారు. ఇక్కడ ఇన్ని ఆచార్యవంతులు అంటారు ఫ్రెండ్స్. ఆచార్యవంతులు అంటే మనకి పట్టణం అయిపోయిన తర్వాత కూడా ఆ పట్టణాన్ని దొక్కేసి మనకు భవిష్యవాణి అయితే చెప్తారు. ఆ కుటుంబానికి సంబంధించిన భవిష్యవాణి అయితే ఈ ఆచారవంతుల ద్వారా అయితే స్వామివారు అయితే పలుకుతారు. ఆ ఆచారవంతులు చెప్పిన విధంగా అయితే భక్తులు చేసినట్లయితే వాళ్ళ ఇంట్లో ఎంత మంచి జరుగుతుంది, ప్రశాంతత, అలాగే వారికి సకల అష్టైశ్వర్యాలు లభిస్తాయని అయితే భక్తులు నమ్ముతారు. మల్లన్న స్వామి వారిని దర్శించుకోవడానికి ముందే భక్తులు అయితే బోనాలు చేసి నైవేద్యాన్ని అయితే సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించిన తర్వాతే భక్తులు ఆలయంలోకి అయితే ప్రవేశిస్తారు. కొందరు భక్తులు బోనాలతో కూడా ఆలయాల్లోకి అయితే ప్రవేశిస్తారు. కానీ రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది భక్తులు అయితే ఆ బోనాలను బయటే ఉంచి ఆ బయటే నైవేద్యాన్ని సమర్పించి ఆలయ బయటే సమర్పించి ఆలయంలోకి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నారు. తన రాజ్యంలో కరువు కాటకాలు సంభవించినప్పుడు మల్లన్న దేవుడైతే పసుపు బండారిని పరిణయమాడి అంటే తెచ్చుకొని మక్క రాజ్యంలో ఉంటుంది పసుపు బండారి, అక్కడికి వెళ్ళి పూల తోటలో పనిచేసి కొంతకాలం అలాగే పసుపు బండారు జాడ తెలుసుకొని ఆ పసుపు బండారు తెచ్చి అయితే రాజ్యంలోని కరువు కాటకాలను తొలగించడానికి అయితే భక్తులు చెప్పుకుంటారు. ఇది చూడండి ధ్వజస్తంభం, ఆలయంలో రాతి ధ్వజస్తంభం అయితే ఉంది. ఇది ఆలయం. ఇది ఆలయంలో చూస్తున్నారు కదా, మనకు మల్లన్న స్వామి అయితే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ పట్టణాలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పట్టణాలు ఫస్ట్ బియ్యంతో అయితే వేసేసి మళ్ళీ తర్వాత పసుపు అలాగే వైట్ కలర్ పౌడర్ అంటే తెల్లపిండి అంటారు, అలాగే కుంకుమ, ఈ మూడింటితో అయితే మనకి పట్టణాలు అయితే వేస్తారు. అలాగే ఇది చూస్తున్నారు కదా, భక్తులు ఇలా సామూహిక బోనాలు పట్టణాలు అంటారు వీటిని. సామూహికంగా అయితే టెంపుల్ ముందే ఆలయం ముందే అయితే పట్టణాలు అయితే వేస్తున్నారు. ఒక టికెట్ అయితే 300 చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆలయం లోపల అయితే. అలాగే ఈ ఒగ్గు పూజారులు ఉంటారు కదా, వీరికి 600 రూపాయలు అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఇలా అయితే వైట్ కలర్ పిండితో అయితే ఇలా వేస్తారు. వారికి అక్కడ పలక అంటారు. ఆ పలకలో అయితే ఆ పౌడర్ని వేసేసుకొని అంటే ఆ పిండిని వేసేసుకొని దాన్ని ఇలా కొడతారు. అలా కొట్టగానే మనకు డిజైన్ రూపంలో అలా వస్తుంది, పట్నం రూపంలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ త్రిశూలం అయితే వేస్తున్నారు. అంటే పరమశివుడికి త్రిశూలం మీద త్రిశూలాన్ని అయితే డిజైన్
వైట్ కలర్ పిండితో అయితే వేస్తున్నారు. ఇక బియ్యం అయితే వేస్తున్నారు. వీటిని అక్షింతలు అంటారు. పట్నాలు అయిపోగానే తమ పట్నాల్లో అయితే ఇట్లా ఆశీర్వదించినట్టయితే వేయాలి. కళ్యాణం చేసినట్టు, మల్లన్న స్వామి వారి కళ్యాణం చేసినట్టు అయితే అలా చేస్తారు. మొత్తానికి అయితే ఇక సామూహికంగా అయితే పట్నాలు అయితే అందరు వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలాగే రోజు ఇలాగే వేస్తూ ఉంటారు బొగ్గు పూజారులు. ఇక స్వామివారి రథం అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే అండి స్వామివారి రథం. దీనికి 300 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు. ఇలా టికెట్ తీసుకున్న భక్తులు ఆలయం చుట్టూ కూడా దీన్ని ఒక రౌండ్ అయితే ప్రదక్షిణ దింపుతారు. ఇక్కడ ఆలయం పక్కనే అండి మనకు ఇక్కడ కాకతీయుల తోరణం ఉంది కదా, ఇక్కడే చూడండి భ్రమరాంబిక అమ్మవారు కూడా ఉన్నారు. ఆ టెంపుల్ అయితే ఆలయం పక్కనే ఉంది. మల్లన్న స్వామి వారిని దర్శించుకున్నాక భక్తులందరూ కూడా భ్రమరాంబిక అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీ ఆదరణ మాపై ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.